ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమైన దినపత్రికగా తెలుగుదేశం పార్టీ పత్రికగా ఉన్న 'ఆంధ్రజ్యోతి'లో మొదటి పేజీ వార్త చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. రాత్రిపూట విందు సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రిని పిలిచినప్పుడు, ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌లో ముఖ్యమంత్రి హోదాలో పిలిచినప్పుడు, జనరల్‌గా ఎవరైనా ఏం చేస్తారంటే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలు, రాష్ట్రానికి రావాల్సినవి ఏమన్నా ఉంటే ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో చర్చించడానికి సంబంధించి ఆ టైంని యుటిలైజ్ చేసుకుంటారు. నిజానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన జరిగిన తర్వాత కేంద్రంతో ముడిపడి ఉన్న అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలున్నాయి. విభజన హామీలు దాదాపు 80% పైగా హామీలు ఇప్పటికీ అమలు కాని పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన చర్చ కూడా చేయట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు పట్టించుకోవట్లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి ఇప్పుడు వాటిని పరిష్కారం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన చర్చ డెఫినెట్‌గా జరిగి ఉంటే బాగుండేది. బహుశా జరిగిందేమో తెలీదు. బట్ ఆ చర్చ మాత్రం రాలా. చర్చ బయటకొచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక రాసింది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌ల గురించి చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌ల గురించి విని ఆయన ఆశ్చర్యపోయారు అని రాసింది.